హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే మిల్లెట్స్ తోటి డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఆ మిల్లెట్స్ తోటి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది హెల్దీ వేలో చేస్తున్నాను. అంటే బెల్లం, షుగర్ అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా డేట్స్ అండ్ హనీ, స్వీట్నెస్ కోసం డేట్స్ అండ్ హనీ యూజ్ చేసి చేసుకుంటున్నాను. సో దానికోసం ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కాజు కొన్ని, బాదం కూడా కొన్ని తీసుకున్నాను, పిస్తా అండి ఇవి. నెక్స్ట్ తరబుజా సీడ్స్, ఇలాచీ పౌడర్, కిస్మిస్, సీడ్లెస్ డేట్స్ తీసుకున్నాను. సీడ్స్ తీసేసి డేట్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ లైన్ డేట్స్ హనీ, నెయ్యి, ఎండు కొబ్బరి తురుము, ఇంకా ఇది మిల్లెట్స్ పౌడర్ అండి. మిల్లెట్స్ 4 టైప్స్ ఉంటాయి కదా, అంటే 4 టైప్స్ యూజ్ చేశాను నేను. అందులో సాములు, కొర్రలు, అరకలు, ఇంకొకటి ఊడలు, ఈ 4 తీసుకొని డ్రై రోస్ట్ చేసి వేంపి పొడి చేసి పెట్టుకున్నాను. దీన్ని మరీ బరకగా కాకుండా మెత్తగా కాకుండా మధ్య రకంగా పొడి చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం అన్నింటినీ నెయ్యిలో వేంపుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేస్తున్నానండి. నెయ్యిలో అన్ని డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పౌడర్ అన్నీ వేయించుకుందాం. ఫస్ట్ బాదం వేస్తున్నాను. బాదం కొంచెం ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది, సో అందుకే ముందుగా బాదం వేసుకొని ఫ్రై చేసుకుంటాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగతా ఐటమ్స్ వేద్దాం. బాదం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కాజు వేస్తున్నాను. నెక్స్ట్ పిస్తా, తర్వాత తరబుజా సీడ్స్, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేద్దాం. కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. మీకు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 1 కప్పు ఎండు కొబ్బరి, మీకు ఎండు కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా క్వాంటిటీస్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు అండి. నేనైతే అన్నీ ఒక 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ అలా తీసుకున్నాను. ఎండు కొబ్బరి వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసి మనం పౌడర్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ పౌడర్ వేసి దీన్ని కూడా వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే చిన్న మంట పైన పెట్టి ఫ్రై చేసుకోవాలి. నేను వేంపి పౌడర్ చేశాను, కానీ నేతిలో వేయించితే ఈ పిండి అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో పిండి పిండి లేకుండా నెయ్యి ఫీలింగ్ వస్తుంది, అందుకే దీన్ని నేతిలో వేయించుకుంటున్నాను. నెయ్యి వేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే కింద అనే అడుగు పడుతుంది. మనం ఆల్రెడీ వీటిని డ్రై రోస్ట్ చేసి పిండి చేసుకున్నాను, అయినా కానీ నెయ్యిలో వేయిస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది లడ్డూకి. సో అందుకే నెయ్యిలో ఒక 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోయిందండి, కలర్ కూడా మారింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, డేట్స్ వేసుకోవాలి. డేట్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలండి, లేదంటే అడుగు పడతాయి. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకాస్త డేట్స్ వేసుకోవచ్చు. డేట్స్ అనేవి సాఫ్ట్గా అయ్యాయండి. సో ఇప్పుడు వీటిని ఒక పల్స్ ఇచ్చుకోవాలి, కొంచెం మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ డేట్స్ అనేది మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. నెక్స్ట్ దీనిలో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, కాజు, బాదం, కిస్మిస్ ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ డేట్స్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను.
డేట్స్ ఎంత హార్డ్గా ఉన్నా మనం హీట్ చేస్తే మిక్సీలో తొందరగా పేస్ట్ అవుతుంది, లేదంటే మిక్సీ జార్ అనేది పాడవుతుంది. సో కొద్దిగా హీట్ చేసి మిక్సీ పట్టుకోండి. సో ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకున్నాను అండి. డేట్స్ మొత్తం ఈ పిండిలో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు వీటిని చుట్టుకోవడానికి కొంచెం హనీ వేసుకుంటూ చుట్టుకుంటాను. అప్పుడు మనకు తేమ అనేది వస్తుంది లడ్డూకి. రెండోది కొంచెం స్వీట్నెస్ పెరుగుతుంది. మరి ఎక్కువ డేట్స్ కూడా వేయలేదు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా అండి. సో బాడీకి హీట్ అని చెప్పేసి కొద్దిగా డేట్స్ తక్కువ క్వాంటిటీ యూజ్ చేసాం. సో అవసరాన్ని బట్టి ఎంత అవసరమైతే అంత హనీ వేసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇది రోజు ఒకటి తింటే చాలా హెల్దీ అండి, ఎందుకంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, అన్ని ఆల్ టైప్స్ వేసాను కదా. ఇంకా మీరు కావాలంటే ఇందులో నువ్వులు, పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలానే పిండి మొత్తం లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. హెల్దీ అయిన మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారైందండి. ఇది రోజు ఒకటి తింటే చాలా హెల్దీ. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ లడ్డూని ఎంజాయ్ చేయండి తయారు చేసి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.